హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎప్పుడైనా రెస్టారెంట్‌కి వెళ్ళి మనం లంచ్ కానీ, డిన్నర్ కానీ చేయడానికి రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలో బేరర్‌తో కానీ, లేదా మనం ఏదైనా ఆర్డర్ చేయాలన్నప్పుడు ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా మనం రెస్టారెంట్‌కి వెళ్ళగానే బేరర్ మనల్ని విష్ చేస్తారు కదా! అలాగే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని మనల్ని అడుగుతాడు. దాన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలంటే హౌ కెన్ ఐ హెల్ప్ యూ? హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్. మనం ఆ తర్వాత ఫ్యామిలీ వెళ్ళామనుకోండి, 4 మెంబర్స్ ఉంటారు కాబట్టి, మాకు నలుగురికి ఒక టేబుల్ కావాలి అని అడగాలనుకున్నప్పుడు ఐ వుడ్ లైక్ ఏ టేబుల్ ఫర్ 4 ప్లీజ్. ఐ వుడ్ లైక్ ఏ టేబుల్ ఫర్ 4 ప్లీజ్ అని అడగాలి. థర్డ్ సెంటెన్స్. అప్పుడు బేరర్ ఏమంటాడు, ఇక్కడ మీకోసం ఒక టేబుల్ ఉంది. దాన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాడంటే హియర్ ఈజ్ ఏ టేబుల్ ఫర్ 4. హియర్ ఈజ్ ఏ టేబుల్ ఫర్ 4. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. అప్పుడు మనం అడుగుతాం, మీరు మాకు మెనూ ఇవ్వగలరా? మనకి నచ్చింది ఆర్డర్ చేయాలంటే మెనూ కావాలి కాబట్టి కుడ్ యూ గివ్ అస్ ద మెనూ ప్లీజ్? కుడ్ యూ గివ్ అస్ ద మెనూ ప్లీజ్ అని అడగాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. మీరు ఆర్డర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని మనల్ని బేరర్ అడుగుతాడు. ఆర్ యూ రెడీ టు ఆర్డర్ అని ఇంగ్లీష్లో. ఆర్ యూ రెడీ టు ఆర్డర్ అని ఇంగ్లీష్లో అడుగుతాడు. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. అవును, మేము ఆర్డర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు గ్రిల్ చికెన్ ఇంకా ఒక సలాడ్ కావాలి అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఎస్ వి ఆర్. ఐ విల్ హ్యావ్ ద గ్రిల్ చికెన్ అండ్ ఏ సలాడ్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. అప్పుడు బేరర్ ఏమంటాడంటే నేను వెంటనే తిరిగి వస్తాను, అంటే మీరు ఆర్డర్ చేసినవన్నీ తీసుకొని తిరిగి వస్తానని చెప్పడానికి ఐ విల్ బి రైట్ బ్యాక్. ఐ విల్ బి రైట్ బ్యాక్ అని అంటాడు. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. మళ్ళీ మనల్ని తిన్న తర్వాత బేరర్ అడుగుతాడు, మీరు మీ భోజనాన్ని ఆస్వాదించారా అని. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే డిడ్ యూ ఎంజాయ్ యువర్ మీల్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. అవును, అద్భుతంగా ఉంది, ధన్యవాదాలు. మనం తిన్న భోజనం చాలా బాగుంది అనుకోండి, అది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఎస్ ఇట్ వాస్ వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఎస్ ఇట్ వాస్ వండర్ఫుల్, థ్యాంక్ యూ అని ఇంగ్లీష్లో చెప్పాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా చాలా సింపుల్గా ఇంగ్లీష్లో నేర్చుకోవచ్చు. మీరు ఈసారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడడానికి ట్రై చేయండి. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.